గంజాయి స్మగ్లర్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఒరిస్సా నుండి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్ర, బెంగళూరు లాంటి నగరాలకు వివిధ రకాలుగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 118 కేజీల గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు సోంపేట రైల్వే స్టేషన్లో వేచి ఉండగా పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం లగేజీ బ్యాగ్స్లో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్టు చేయగా మరో 4 వ్యక్తులు పారిపోయారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. గంజాయి నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టినందున లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు రైల్వే పోలీస్ ద్వారా కూడాను ఈ గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలని వాటిని నియమించి నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మన ఆర్పిఎఫ్ ఎస్ఐ గారికి ఆర్పిఎఫ్ ఎస్ఐ మాల్యాద్రి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సోంపేట రైల్వే స్టేషన్లో నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్రైన్ ద్వారానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ గంజాయి అంతా కూడాను వీళ్ళు బెంగళూరుకి తరలిస్తున్నారు. ఇందులో ప్రధానమైన ముద్దాయి గోపాల్ గొమంగా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ గంజాయిని అంతా ప్రొక్యూర్ చేయడం, ఈ కొంతమంది వ్యక్తులను పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఆయనది కూడా ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్. ఆయన పట్టుకున్న తర్వాత బెంగళూరులో ఎవరికి ఇస్తున్నారు ఏమిటి మొత్తం ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంతా కూడాను ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. గంజాయి నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టినందున